సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు ఈ వీడియోలో ఒప్పో K7x యొక్క మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క ఒప్పో K7x మొబైల్ ఏదైతే ఉందో ఇది మనకు చైనాలో లాంచ్ చేశారు, ఇండియాలో అయితే రాదనమాట. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ ఏంటి, ఇది మనకు ఇండియాలో ఎప్పుడు వస్తుంది, సో ఇదే స్పెసిఫికేషన్స్తో వస్తుందా లేకపోతే చేంజ్ ఏమైనా చేస్తారా, తర్వాత ఒకవేళ ఇదే మొబైల్ మన యొక్క ఇండియాలో వస్తే ఏ మొబైల్కి కాంపిటీషన్గా ఉంటుంది, దీని యొక్క ప్రైస్ ఎంత, ఇవన్నీ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. అండ్ చైనాలో చూసుకున్నట్టయితే మనకు అరౌండ్ 16,000 సెగ్మెంట్లోనే ఈ యొక్క 5G ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఈ యొక్క ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మనకు డైమెన్సిటీ 720 5G ప్రాసెసర్ అయితే ఇచ్చారు. మనకు అరౌండ్ ఆ యొక్క చైనా ప్రైస్ని మన యొక్క ఇండియాలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే మనకు నియర్లీ 16,500 రూపీస్ అయితే ఉంటుంది. మరి ఇంత ప్రైస్ పెట్టి యొక్క మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుస్తున్నాం. సో డెఫినెట్గా ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండియాలో వచ్చే ఛాన్సెస్ 99% ఉందనే చెప్పుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, మీలో నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని యొక్క డిజైన్ చూసినట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. ఇందులో మనకు మెయిన్ మెగాపిక్సెల్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. అండ్ దీని యొక్క ఫ్రంట్ సెల్ఫీ విషయం గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క డిజైన్ పరంగా మనకు చాలా సూపర్గా ఉందనే చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు ఫోన్ పరంగా చూసినట్టయితే మనకు చాలా అట్రాక్టివ్ లుక్స్తో అయితే కనిపిస్తుంది. సో అట్రాక్షన్ పరంగా చూసినట్టయితే ఎటువంటి నెగిటివ్ డిసడ్వాంటేజెస్ లేవనే చెప్పుకోవచ్చు ఈ యొక్క ఒప్పో K7x మొబైల్కి. తర్వాత చూసినట్టయితే దీని యొక్క మొబైల్ థిక్నెస్ అండ్ దీని యొక్క మొబైల్ వెయిట్, తర్వాత మనకు బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ వాడారా లేకపోతే గ్లాస్ యూజ్ చేస్తారా అనేది ముందుగా అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ యొక్క మొబైల్ థిక్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 7.1 mm మొబైల్ థిక్నెస్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అండ్ దీని యొక్క మొబైల్ వెయిట్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 174 grams మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు కంప్లీట్గా ప్లాస్టిక్ బాడీ విత్ ప్లాస్టిక్ ఫ్రేమ్తో అయితే ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క ఒప్పో K7x మొబైల్ ఏదైతే ఉందో చాలా అల్ట్రా లైట్ వెయిట్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీకు ఎవరికైనా స్లీక్ మొబైల్ అంటే స్లిమ్ మొబైల్ కావాలంటే సో డెఫినెట్గా ఈ యొక్క ఒప్పో K7x మొబైల్ అనేది మీకు చాలా అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. చాలా బాగా మీకు సూట్ అవుతుంది. ఎందుకంటే మొబైల్ అనేది మనకు ఎంత వెయిట్లెస్గా ఉంటే అంత ఇంట్రెస్టింగ్ కూడా వస్తుంది. మనం బ్యాక్ పాకెట్లో పెట్టుకోండి, తర్వాత ఫ్రంట్ పెట్టుకోండి. సో మనకు మొబైల్ ఇదేదో రాయిలాగా అంత పెద్దగా అంటే అంత వెయిట్గా ఉంటే మనకైతే అంత కంఫర్ట్గా అయితే ఉండదు. సో లైట్ వెయిట్ ఉంటే మనకు చాలా కంఫర్ట్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 6.5 ఇంచ్ ద్వారా వచ్చిన ఫుల్ HD+ IPS డిస్ప్లే అయితే యూజ్ చేస్తారనే చెప్పుకోవచ్చు. సో డిస్ప్లే వచ్చేసి మనకు చాలా పెద్దగా ఉండడం ద్వారా మనకు ఈ యొక్క వీవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటుందనే తెలుస్తుంది. తర్వాత 90 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో ఈ రోజు రేపట్లో చూసినట్టయితే 90 Hz అనేది కామన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు 90 Hz 120 Hz అప్ టు 144 Hz కూడా ఇచ్చిన మొబైల్స్ మనకు అక్కడ చాలా అయితే ఉన్నాయనే చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ ఇక్కడ మనకు 90 Hz రిఫ్రెష్ రేట్తో వచ్చింది కాబట్టి మనకు స్మూత్నెస్ పరంగా అద్దరిపోతుందనే చెప్పుకోవచ్చు. సో ఇక ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఇవన్నీ మనం స్క్రోల్ చేస్తుంటాం కదా, సో అలాంటప్పుడు మనకు చాలా స్మూత్గా ఉంటుందనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత 20:9 ఆస్పెక్ట్ రేషియో ఉంటుంది. అలాగే దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు సైడ్ మౌంటెడ్ ద్వారా దీని యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వడం అయితే జరిగింది. సో మనకు చాలా తొందరగా ఈ యొక్క ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే OnePlus లాగా మరీ అంత స్పీడ్ అయితే ఉండదు, కొంచెం స్లోగా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఒప్పో కదా, కొంచెం కేర్ఫుల్గా అయితే గుర్తుపెట్టుకోండి. తర్వాత దీని యొక్క బ్రైట్నెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 480 nits నుంచి 600 nits వరకు మ్యాక్సిమం పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ మీకు వెండలో చూపించినా కూడా ఈ యొక్క మొబైల్ డిస్ప్లే ఏదైతే ఉందో మనకు చాలా బ్రైట్గా అయితే కనిపించడం అయితే జరుగుతుంది అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కెమెరా గురించి మాట్లాడుకుందాం. దీంట్లో కెమెరా చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 48 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన క్వాడ్ కెమెరా సెటప్తో అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 16 మెగాపిక్సెల్ ద్వారా వచ్చిన ఈ యొక్క పంచోల్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. ఈ యొక్క 48 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో ఇది వచ్చేసి మీకు f1.7 అపర్చర్తో అయితే ఉంటుంది. తర్వాత 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, తర్వాత 2MP మ్యాక్రో అండ్ 2MP డెప్త్ సెన్సార్ కోసం అయితే యూస్ చేస్తారు. అండ్ బ్యాక్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టు 4K 30 frames/second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరాస్తో మీరు అప్ టు 1080p 30 frames/second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఇందులో మీకు ఇంకొక అడ్వాంటేజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు గైరో EIS సపోర్ట్ అయితే ఇచ్చారు. అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఇచ్చారు. సో దీని ద్వారా ఈ యొక్క ఒప్పో K7x లో మీరు ఏమైనా వీడియోస్
అన్నీ షూట్ చేస్తారు కదా, సో షూట్ చేసినప్పుడు ఎంత షేకీనెస్ ఉంటుందో అవుట్పుట్ ఏదైతే ఉందో అంత షేకీనెస్ అస్సలు మీకు ఉండదనే చెప్పుకోవచ్చు. సో చూడడానికి ఏ గిమ్మలో యూజ్ చేస్తారో అనే రకంగా ఈ యొక్క వీడియో అవుట్పుట్ ఉండటం అయితే జరుగుతుందన్నమాట. అండ్ కెమెరా విషయానికి వస్తే మీకు దీంట్లో తీసిన ప్రతి ఒక్క ఫొటోస్ కానివ్వండి, సెల్ఫీ వీడియోస్ కానివ్వండి, తర్వాత సెల్ఫీ ఫొటోస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి మీకు నెక్స్ట్ లెవెల్లో ఉండటం అయితే జరుగుతుంది. ఒకవేళ నేను కెమెరాకి ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే డెఫినెట్గా 100/90 అయితే ఇస్తాను. సో దీని ద్వారా ఈ యొక్క మొబైల్ కెమెరా అనేది ఎలా ఉంటుందో మీకు ఒక ఐడియా అనేది వచ్చే ఉంటుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో ఎవరైనా కెమెరా లవర్స్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క Oppo K7x తీసుకోవచ్చు. మన యొక్క ఇండియాలో ఏం ప్రాబ్లం అయితే ఉండదు. తర్వాత చూసినట్టయితే మెయిన్ పాయింట్ దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో ప్రాసెసర్ చూసినట్టయితే మనకు Dimensity 720 ఈ యొక్క 5G ప్రాసెసర్తో అయితే వస్తుందన్నమాట. సో Dimensity ప్రాసెసర్తో మన యొక్క ఇండియాలో ఇప్పటిదాకా ఒక్క మొబైల్ కూడా రాలేదు. సో వస్తే మనకు కుప్పలు వస్తాయి. రెడ్మీ నోట్ 10 నుంచి వస్తుంది, తర్వాత పోకో నుంచి వస్తుంది, అండ్ రియల్మీ నుంచి కూడా మనకు చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి అనమాట. సో మనకు చైనాలో చూసినట్టయితే అలవాటు అయిపోయింది. వీళ్ళు చూసినట్టయితే మనకు చాలా నెలల నుంచి ఈ యొక్క Dimensity ప్రాసెసర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. సో Dimensity ప్రాసెసర్ తీసుకోవడానికి మేజర్గా ఏమైనా ఉందా అంటే ముఖ్య ఉద్దేశం ఇది మనకు 5G మొబైల్ అనే చెప్పుకోవచ్చు. సో అతి తక్కువ ధరలో మనకు 5G ఈ యొక్క అందించడం కోసం వీళ్ళు Dimensity ప్రాసెసర్స్ మనకు ఇంట్రడ్యూస్ చేస్తారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఈ యొక్క 720 5G ప్రాసెసర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 7nm టెక్నాలజీ పైన బిల్ట్ అయిన ప్రాసెసరే అనమాట. అండ్ ఫ్రెండ్స్ ఇది మనకు పబ్జీకి, తర్వాత ఫ్రీ ఫైర్కి, తర్వాత కాల్ ఆఫ్ డ్యూటీకి యూజ్ అవుతుందా లేదా అంటే మీరు ఖచ్చితంగా కళ్ళు మూసుకుని ఈ యొక్క మొబైల్ మీరు గేమింగ్ కోసం అయితే తీసుకోవచ్చు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. అట్ ది సేమ్ టైం మీకు 90 Hz రిఫ్రెష్ రేట్ ఇచ్చారు కాబట్టి మీకు చాలా స్మూత్నెస్గా ఆడగలుగుతారు అనమాట ఈ యొక్క పబ్జీ ఇంకా వాట్ ఎవర్ ఇట్ మేబీ. తర్వాత చూసినట్టయితే మనకు Android 10 అప్డేట్ కూడా ఉంటుంది. అండ్ Android 11 కూడా మనకు కమింగ్ సూన్ అనమాట, తొందరలోనే రావడం అయితే జరుగుతుంది. సో మరి ఇక్కడ మనకు డౌట్ అంతా ఒకటే, మరి ఇదే Dimensity ప్రాసెసర్తో మన యొక్క ఇండియాలో తీసుకొస్తారో లేదో నాకైతే డౌటే అనమాట. 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ ఇదే ప్రాసెసర్తో మన యొక్క ఇండియాలో తీసుకొస్తే ఖచ్చితంగా మనకు 25,000 నుంచి 30,000 పెట్టే ఛాన్సెస్ అయితే మనకు చాలా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు ColorOS 7.2తో అయితే వస్తుంది. ఇప్పుడు చూసినట్టయితే కొత్త మొబైల్స్కి Oppo Find X, Find X2 Pro చూసినట్టయితే ఈ యొక్క ColorOS 11తో డైరెక్ట్ అయితే తీసుకొచ్చారు. మరి దీనికి అప్డేట్ ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు. సో డెఫినెట్గా తొందరలో వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ దీని యొక్క GPU సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు Mali G57 ఈ యొక్క GPU అయితే ఇచ్చారు. సో ఓవరాల్గా మీకు సింగిల్ విషయంలో చెప్పాలంటే ఈ యొక్క మొబైల్ వచ్చేసి మీకు గేమింగ్ మొబైల్ అనే చెప్పుకోవచ్చు. ఒక మీడియం సెగ్మెంట్లో మాత్రం మీరు ఖచ్చితంగా ఈ యొక్క పబ్జీ ఇంకా వేరే పెద్ద గేమ్స్ ఏమైనా ఆడండి, మీరు ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ అనేవి నోటిఫై చేయలేరని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. తర్వాత చూసినట్టయితే దీని యొక్క వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మనకు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు చూసినట్టయితే చైనాలో 6GB ర్యామ్తో 128GB యొక్క వేరియంట్తో అయితే లాంచ్ చేస్తారనమాట. మరి 8GB ఫ్యూచర్లో తీసుకొస్తారో లేదో నాకైతే డౌటే. సో డెఫినెట్గా తీసుకొచ్చే ఛాన్సెస్ కూడా మనకైతే అక్కడ చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు 5G మొబైల్ అతి తక్కువలో వచ్చింది కాబట్టి సో డెఫినెట్గా దీనికి ఇంకొక కొన్ని వేరియంట్ జోడిస్తారని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో హౌవెవర్ దీంట్లో చూసినట్టయితే మనకు డెడికేటెడ్ మెమరీ స్లాట్ ఇచ్చినట్టు మనకు ఎక్కడ రూమర్స్ ప్రకారం అయితే తెలియలేదు. అండ్ దీంట్లో చూసినట్టయితే మనకు ట్రాన్స్ఫర్ స్పీడ్ కోసం UFS 2.1 అయితే ఇచ్చారు. సో దీని ద్వారా ఈ యొక్క ఫైల్స్, ఇమేజెస్, డాక్యుమెంట్స్, వీడియోస్ ఇవన్నీ ఒక ఫోల్డర్లో నుంచి ఇంకో ఫోల్డర్లోకి మీరు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అతి తక్కువ టైంలో ఎక్కువ డాక్యుమెంట్ ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ యొక్క UFS ట్రాన్స్ఫర్ స్పీడ్ 2.1 అనేది మనకు అక్కడ చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్పవచ్చు అనమాట. అండ్ దీంట్లో మనకు స్టార్టింగే 6GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి మీకు గేమింగ్ పరంగా ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే ఉండవు, చాలా స్పీడ్గా ఉండటం అయితే జరుగుతుంది. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో చూసినట్టయితే మనకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. అండ్ హౌవెవర్ ఈ యొక్క Oppo K7xలో మీకు మంచి బ్యాటరీ బ్యాకప్తో వచ్చే మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. సో మీకు డెఫినెట్గా ఒక నార్మల్ యూజర్ అయితే మాత్రం మీకు 2 day బ్యాటరీ ఖచ్చితంగా దీని యొక్క బ్యాటరీ బ్యాకప్ వస్తుందనే చెప్పుకోవచ్చు. అండ్ మీకు 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు నియర్లీ 1 hour నుంచి 1.5 hour లోపు కంప్లీట్గా ఈ యొక్క మొబైల్ మీకు ఫుల్ ఛార్జింగ్ చేసి చూపిస్తుంది అని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది. అండ్ ఛార్జింగ్ కోసం మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. అండ్ మనకు 3.5mm జాక్ కూడా ఉండటం అయితే జరుగుతుంది అనమాట. అండ్ Type-C ఛార్జింగ్ పోర్ట్ అనేది ఈ రోజులో చూసుకున్నట్టయితే మనకు 10,000 మొబైల్ సెగ్మెంట్లో కూడా తీసుకొస్తున్నారు. సో రీసెంట్గా లాంచ్ అయిన ఈ యొక్క మైక్రోమాక్స్ ఇన్ 1B అనుకుంటా, దాంట్లో చూసినట్టయితే మనకు అరౌండ్ 8,000 రూపీస్కే Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. ఇందులో ఇవ్వడం మనకు కొత్తమే కాదు. సో ఖచ్చితంగా Type-C ఛార్జింగ్ పోర్ట్ ఈ యొక్క మొబైల్కి ఉండాల్సిందే. ఎందుకంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా Type-C ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకు చాలా మ్యాండేటరీ అని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు మంచి
బ్యాటరీ బ్యాకప్ కావాలన్నా అక్కడ మీకు ఈ యొక్క Oppo K7x అనేది మీకు అదిరిపోతుందనే చెప్పుకోవచ్చు. మీకు ఎటువంటి బ్యాటరీ బ్యాకప్ ఇష్యూస్ అయితే మీకు అస్సలు చచ్చినా రావనే చెప్పుకోవచ్చు అనమాట. అండ్ దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కలర్స్ అనేవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ యొక్క మొబైల్ మన యొక్క ఇండియాలో వస్తే ఏ కలర్ తీసుకొస్తారో నాకైతే తెలీదు. సో యాజ్ ఆఫ్ నౌ మనం కలర్స్ గురించి పక్కన అయితే పెడతాం. ఇప్పుడు ఫైనల్గా చూసుకున్నట్టయితే మనం దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. మనకు 6GB ర్యామ్తో 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి చైనా ప్రైస్ని మన యొక్క ఇండియాలో కన్వర్ట్ చేసి చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి నియర్లీ 16,700 రూపీస్ అయితే పడుతుంది అనమాట ఈ యొక్క Oppo K7x మొబైల్ అనేది. సో సేమ్ ప్రైస్తో మన యొక్క ఇండియాలో వస్తే కళ్ళు మూసుకొని ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే వీళ్ళు చచ్చిన ఈ యొక్క ప్రైస్కి మన యొక్క ఇండియాలో అయితే తీసుకొని రారు. సో నాకు తెలిసి 25,000 26,000 ఉంటుందని ఇక్కడైతే మనకు క్లియర్గా తెలుస్తుంది ఈ యొక్క మొబైల్ వచ్చేసి. సో అరౌండ్ మనకు 17,000 పెట్టిన ఈ యొక్క మొబైల్ వచ్చేసి నేను అంత సూపర్గా మీకు సజెస్ట్ అయితే చేయను. సో వీళ్ళు చెప్పినట్టుగానే 16,700కి వస్తే ఈ యొక్క మొబైల్ అయితే తీసుకోవచ్చు అనమాట అరౌండ్ మనకు 15,000 సెగ్మెంట్లో. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ మనకు ఆల్రెడీ ఫస్ట్ సేల్ November 11th అయితే మనకు చైనాలో అయితే స్టార్ట్ కాబోతుంది. సో అక్కడ సేల్ అయిపోయిన ఒక నెలకో 2 నెలలకో ఖచ్చితంగా మన యొక్క ఇండియాలో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే మనకు చాలా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క మొబైల్ Oppo K7x మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఒకవేళ మనకు 16,000 ప్రైస్ సెగ్మెంట్లో వస్తే మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.